సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 489వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. ఈ ఆధ్యాత్మిక రహస్యాలు ముఖ్యంగా మనకి శీర్షికలోనే ఆధ్యాత్మికం అన్న పదం ఉంది. ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ధార్మిక గ్రంథాలు ఉన్నాయి. ఏమైందండి, ధార్మిక గురువులు ఉన్నారు, ధార్మిక సంస్థలు ఉన్నాయి, ధార్మికంగా పలానా ధర్మంలో జీవించే ప్రజలు ఉన్నారు. ఏవి కూడా ఆధ్యాత్మికతలోకి రాదు. ఏమైందండి, ఆధ్యాత్మికత వేరు, ధార్మికము వేరు. ధార్మికంలో అనేకులు ఉంటారు, అనేక ధర్మాలు, అనేక గురువులు, అనేక గ్రంథాలు, అనేక జ్ఞానాలు. ఏమైందండి, ఆధ్యాత్మికతలో కేవలం ఒక్క భగవంతుడు, విశ్వాత్మనందరికీ తండ్రి. ఇది ముఖ్యమైనటువంటి తేడా. మనం ఇప్పటికే అనేక ఎపిసోడ్స్, ఈ ఎపిసోడ్లో కూడా ప్రారంభంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకొని వస్తానండి మీ దృష్టికి. ధార్మిక జగత్తులో మామూలుగా భక్తులు మాట పదే పదే అంటుంటారు. ఏమంటుంటారండి? చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటే ఏమర్థము? అంటే ఎవరు ఎంత చేసుకుంటే వాడికి ప్రాప్తి, దాని ఫలము కలుగుతుంది. ఇప్పుడు ఈ చేసుకోవడం అంటే ఏం చేసుకోవాలి, ఈ యొక్క విషయం మీద అవగాహన లేదు. ఏం చెయ్యాలి అసలు? నేను చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటే బాగానే ఉంది, కానీ వాడు ఏం చేయాలో తెలిస్తే కదా చేసుకుంటాడు. కేవలము పలికితే అయిపోతుందండి చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటే. ఇది ధార్మికంలో అర్థం కాదు. అందుకనే కేవలం పలకడానికే అది పరిమితం చేయడం జరిగింది. ఆధ్యాత్మిక జగత్తులో మనకి స్పష్టమైనటువంటి ఒక విషయం మనకి ఏం భగవంతుడు బోధిస్తున్నాడంటే, నీవు పురుషార్థం చేసుకోవాలి అంటాడు. పురుష అంటే ఆత్మ అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఆత్మ అర్థం మనం ఏం చేసుకోలేదు. శరీరం గురించే మనం ఏదో ఇంద్రియ సుఖాలు, శరీరం గురించి ఈ విధంగా ఒక ఇల్లు కావాలి, ఈ వసతులు కావాలి, కారు కావాలి, వాహనాలు కావాలి, శరీరం ద్వారా ఉద్భవించిన పిల్లల్ని పోషించుకోవాలి, ఈ భౌతిక సామ్రాజ్యంలోనే మన జీవితాన్ని గడిపేశాం. ఆధ్యాత్మికతలో సున్నా, ఏమి చేసుకోలేదు. అందుకనే భగవంతుడు ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నాడో, నాయనా ఇప్పుడు చేసుకో, ఇప్పుడు లేకున్నా మరి ఇప్పుడు లేదు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మాది ఎంత పురుషార్థం చేస్తే అంత ప్రాలబ్ధాన్ని అనుభవం చేస్తాం. అర్థమైందండి? ఇందులో ఎక్కడా కూడా పక్షపాత వైఖరి ఉండదు. అదే ఏమి చేయకుండా మీరు బడే ఇక్కడ వర్తమానంలో మీకు లక్షల కోట్లు ఉండొచ్చు, చాలా ధనికులు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళ యొక్క సంబంధంతో ఉన్నారు. అర్థమైందండి? మీరు చిటిక వేస్తే బోల్డు పనులు చేస్తారు. ఆ ప్రపంచం అంతా కూడా మీ యొక్క కనెక్షన్స్ ఉన్నాయి. అయినా కూడా మీరు ఏమి చేసుకోలేదు ఆత్మపరంగా. కాబట్టి మీ పురుషార్థం సున్నా. ఈ 1,00,000 కోట్లు, ఈ పేరు ప్రతిష్ట, ఈ పదవులు, ఇవన్నీ కూడా మీకు 0.001% కూడా తదుపరి జన్మకి క్యారీ ఓవర్ అవ్వవు. అర్థమైందండి? అందుకని చేసుకోవడం అంటే పురుషార్థం. పురుషార్థం అంటే ఆత్మని శుద్ధి చేసుకోవడం. ఆత్మని శుద్ధి చేసుకోవాలంటే రాజయోగ ప్రక్రియ. రాజయోగ ప్రక్రియలో ఆత్మ అనుభవం చేయాలి మొట్టమొదటిగా. తర్వాత పరమాత్మ అనుభూతి చేస్తాము. ఆత్మ పరమాత్మ సంబంధము ఆ మనసు బుద్ధి ద్వారా జోడించినప్పుడు పరమాత్మ నుండి మనకు శక్తులు, గుణాలు మనకు వస్తాయి. అర్థమైందండి? అప్పుడు మన ఆత్మ పవిత్రమవుతుంది. ఆత్మశుద్ధి లేని ఆచారం అది అని అనుకుంటే కాదు. ఆ శుద్ధి చేసుకునే విధానము ఈ ఒక్క విధానమే, ఇంకా వేరే విధానం లేదు. రెండవ విధానం, మూడవ విధానం లేదండి. డైరెక్ట్ గా పరమాత్మని, అతిత పావనుడైనటువంటి పరమాత్మ, దివ్య గుణాల సాగరుడైనటువంటి పరమాత్మ, సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మ, విశ్వాత్మలందరికీ తండ్రి అయినటువంటి పరమాత్మ వారు వచ్చి
వారు చేసే పని ఇది ఒక్కటే చేస్తున్నారు. మనకి పురుషార్థాన్ని ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. వాళ్ళు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పారు? కొద్ది మంది మాత్రమే నా మాటని వింటారు, వాళ్ళు మాత్రమే ప్రారంధాన్ని పొందుతారు, రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో అడుగు పెడతారు. మిగతా వాళ్ళు కేవలం చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అనుకుంటూ వాళ్ళు కాలం గడిపేస్తుంటారు. ఆత్మ జీరోలోనే ఉంటుంది. ఆ విధంగా తర్వాత జన్మ భయంకరంగా ఉంటుంది. వాళ్ళ యొక్క అధోగతి పాల్గొనడానికి కేవలం వాళ్ళు మాత్రమే కారకులవుతారు. అక్కడితో మనం ఆ విషయాన్ని ఫుల్ స్టాప్ పెట్టి ఈ ఎపిసోడ్ లో, గత ఎపిసోడ్ లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని తెలుసుకున్నామండి. ఏమిటి గీతా శ్లోకంలో కొత్త అంశాన్ని మనం తీసుకున్నాం. ఈ యొక్క అంశం ముఖ్యంగా మనం ఏం చెప్పదలుచుకున్నామంటే ఈశ్వరుడు, మహేశ్వరుడు, యోగేశ్వరుడు, పరమేశ్వరుడు, ఈశ, లేక నేను ఒక్కడినే భగవంతుడిని, నా రెండవ భగవంతుడు లేడు, అందరికి సంబంధించిన వాడిని అని స్పష్టంగా ఉండ బద్దలు కొట్టినట్లు స్పష్టము చేసే ఒక శ్లోకాలు తీసుకున్నారు. సుమారు 45 శ్లోకాలు ఏమో వచ్చాయి. ఇక 45 శ్లోకాలు ఇంకా మనం చర్చిస్తున్నటువంటి సందర్భంలో ఇంకా కొన్ని శ్లోకాలు యాడ్ అవుతాయి. సుమారు ఒక 50 శ్లోకాలు ఈ ప్రత్యేకంగా భగవంతుడు ఒక్కరే, మీరు నమ్మండి నమ్మకపోండి, నా భగవంతుడు వేరే, వీరి భగవంతుడు వేరే, వారి భగవంతుడు వేరే అన్నంత వరకు మీరు ఆధ్యాత్మికత నుండి బయటకు వెళ్ళిపోతున్నారు. మీరు ధార్మికంలోనే ఉన్నారు. అంటే మీరు ఏమి చేసుకున్నా కూడా కేవలము ఈ ఒక్క జన్మకి మాత్రమే పరిమితమయ్యేటువంటి పనులు చేసుకుంటున్నారు. ఏమైందంటే ఇది ముఖ్యమైన విషయము. గత ఎపిసోడ్ నుంచి మనము ఈ క్రొత్త అంశాన్ని మనం తీసుకున్నాం. ఈ ఎపిసోడ్ లో మనము ఈశావాస్య ఉపనిషత్తులోని 16వ మంత్రాన్ని మనం చూస్తున్నామండి. అర్థమైందండి? 16వ మంత్రం. మనం ఇప్పటికీ 15 మంత్రాలు మనం చర్చించుకున్నాము. 16వ మంత్రం మనం చర్చించుకోబోతున్నాం. మంత్రము ముఖ్యంగా మనకి ఏం చెప్తుందంటే, నేను సత్య మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నాను, ధర్మ మార్గంలో నడుస్తాను, నీవు నేర్పిన మార్గంలో నేను నడుస్తాను, నాకు నీ యొక్క దర్శనం కావాలి, ఏం చేయమంటావు చెప్పు అంటాడు. అర్థమైందండి? నాకు నీ దర్శనం కాలే, సత్య మార్గంలో నేను నడవడానికి ఇష్టపడుతున్నాను, కానీ నీ దర్శనం కాలేదు. ఏ భగవంతుడా, ఏదైతే అడ్డంకిగా ఉందో అడ్డంకి తొలగించు, నాకు నీ యొక్క అనుభూతి కలిగించు తండ్రి అని ఒక సత్యమైనటువంటి భక్తుడు భగవంతుడిని వేడుకుంటున్నాడు. ఇది ఈ మంత్రం యొక్క ఎసెన్స్, సారం అనమాట. ఈ మంత్రం అత్యంత ప్రసిద్ధమైనదంట. ఈశావాస్య ఉపనిషత్తులో ఈ మంత్రము అత్యంత ప్రసిద్ధమైనది. ఇది సత్యాన్వేషణలో ఉన్న సాధకుడు, సత్యాన్వేషణలో ఉన్న సాధకుడు అంటే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో అక్కడ కరెక్ట్ గా అందులోకి రావడానికి ఇష్టపడేటువంటి సాధకుడు అనమాట. పరమాత్మను ప్రార్థించే అద్భుతమైన ప్రార్థన అన్నాడు. ఆ శ్లోకాన్ని వినండి ఒక్కసారి, మంత్రాన్ని. హిరణ్యయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషణ పావృణు సత్యధర్మాయ దృష్టయే, సత్యధర్మాయ దృష్టయే. అర్థమైందంటే ఇది ఈ యొక్క శ్లోకం. ఇప్పుడు దీని యొక్క మీనింగ్ తెలుసుకుందాం. ఇక్కడ హిరణ్య గర్భ అనే విషయం వచ్చినప్పుడు మనం చర్చించుకున్నాం. హిరణ్య అంటే బంగారం అండి. ఏమైందంటే హిరణ్యయేన అంటే బంగారు వంటి ప్రకాశవంతమైన పాత్రేణ, పాత్ర అంటే కుండ, ఒక గిన్నె అనుకోండి, ఆవరించిన పాత్ర అంటే కవచము. ఏమైందండి? బంగారు వంటి ప్రకాశవంతమైన కవచము ద్వారా సత్యస్య అంటే పరమసత్యమైన పరబ్రహ్మ స్వరూపాన్ని, పరమసత్యము కదా భగవంతుడు, గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అంటారు. భగవంతుడు పరమసత్యము. ఆ పరమసత్యమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని భగవంతుడు ఈశ్వరుడు పరమాత్మ ఇవన్నీ. తర్వాత ఏమన్నాడు? ఆపిహితం ముఖం అన్నాడు. ఆపిహితం ముఖం అంటే ఏమన్నాడు? ముఖము కప్పబడి ఉందంట. భగవంతుడు ఉన్నాడు, కానీ మనం ఏం చేస్తున్నాం? తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి భగవంతుడు లేడనేస్తున్నాం. భగవంతుడు రావడం ఏమిటి అంటున్నాం. భగవంతుడి పట్ల విశ్వాసం లేదు. అమ్మో, సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వులకి తండ్రి భగవంతుడు, సాక్షాత్ ఆల్మైటీ అథారిటీ రావడం ఏమిటి, వచ్చినప్పటికీ మాకు తెలియపోవడం ఏంటి, నిన్న ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. కానీ ఎందుకు తెలియటం లేదో చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందండి? ఆపిహితం ముఖం, ముఖం కప్పబడి ఉంది. దేనితో కప్పబడి ఉందో చూడండి. పూషన్ అంటే పోషకుడా, అందరినీ పోషించేవాడు అంటాడు. విభర్తి అవ్యయ ఈశ్వర అంటాడు చూసారా,
అందరిని భరించేవాడిని నేను ఒక్కడినే. పితాహమస్య జగత మాతా దాత పితామహ వేద్యం పవిత్రమోంకార వృక్షామ యజురేవచ అంటాడు. అహం జగత అన్నాడు. చూసారా, తండ్రినండి, పిల్లల్ని పోషించుకునే బాధ్యత నాది కాబట్టి ఇంకెవరికి ఉంటుంది? అర్థమైందండి. ఓ పోషకుడా, సూర్య స్వరూపుడా అన్నాడు. సూర్యుడితో పోల్చాడు అక్కడ. ఆపహిత ముఖం అంటే ఎవరైనా పూషన్ దాంట్లో ఎవరైనా సూర్య స్వరూపుడా. సూర్యుడు అంటే ఏ విధంగా అయితే విశ్వాత్మలందరికీ కూడా వెలుగునిస్తాడు. విశ్వానికి ఒకటే సూర్యుడు కదండి. అమెరికాకు ఒక సూర్యుడు, రష్యాకు ఒక సూర్యుడు, ఇండియాకు ఒక సూర్యుడు, శ్రీలంక ఒక సూర్యుడు లేదు కదా. ఒకే ఒక్క సూర్యుడు విశ్వాత్మ అందరికీ, విశ్వానికి వెలుగునే విధంగా ఇస్తాడు. విశ్వాత్మనందరికీ కూడా భగవంతుడు ఒక్కరే. ఆ భగవంతుడు మనకి జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చి మనలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తాడు. సూర్య స్వరూపుడా. అపావృణు అన్నాడు. అపావృణు అంటే ఏమన్నాడు అక్కడ? ఆపిహితం ముఖం అన్నాం కదా, కప్పబడిపోయింది ఏదో మూత. ఆ పాత్రలో ఉన్నాడు అనుకోండి, మూత కప్పబడింది, వెలుగు రావటం లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? అపావృణు అంటే తొలగించు నాయన, ఏదైతే అడ్డంకి ఉందో దాన్ని తొలగించు. సత్య ధర్మాయ, సత్య మార్గాన్ని అనుసరించేవానికి, ద్రష్టయే అంటే దర్శనం ఇవి నాయన, నేను సత్య మార్గంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఈ భౌతికంలో అసత్యము, అధర్మము, మోసము, ఈ విధంగా ఇంద్రియ సుఖాలు దానికి బానిసవ్వటము, దేహాభిమానంలో కూరుకుపోవటము, ఇవి నాకు ఇష్టము లేదు. నేను రియలైజ్ అయ్యాను, నేను సత్య మార్గంలోనే వెళ్తాను. నాకు నీ యొక్క దర్శనం చేయించు. ఏదైతే ఆవృతం కప్పబడిందో దాన్ని తొలగించు. అర్థమైందండి? ఇది అక్కడ ఉన్న విషయం. సాంప్రదాయ వ్యాఖ్యానం కొన్ని ముఖ్యమైన విషయాలు రాసుకున్నాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటారు? బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి, చాలు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంధవిశ్వాసంతో ఇటువంటి ప్రవృత్తి జరగదు. 500 కాదు కదా, 5000 ఇట్లాంటి ఉపన్యాసాలు విన్నా కూడా మీలో ఆత్మశుద్ధి అనేది ఏమి జరగదు, గుర్తుపెట్టుకోండి. సాంప్రదాయ వ్యాఖ్యానం ట్రెడిషనల్ అన్నాడు. సాంప్రదాయకంగా ఈ మంత్రము సూర్యమండల మధ్యవర్తి అయిన పరమాత్మను ఉద్దేశించి చేసే ప్రార్థన. సూర్యమండల మధ్యవర్తి సూర్యుడితో సమానం అనమాట. హిరణ్యయేన పాత్రేణ, బంగారు పాత్ర వంటి ప్రకాశవంతమైన మూతతో, ప్రకాశవంతమైన మూతతో ఏమైంది ఇక్కడ? ప్రాపంచిక ఆకర్షులను, ఇక్కడ ఏమంటున్నాడు? మూతతో ఏమైపోయిందంట? ఏది అడ్డుకుంది ఇక్కడ? ఆ వెలుగు రాకుండా ఏది అడ్డుకుంది? దేహాభిమానం అడ్డు. ప్రాపంచిక ఆకర్షణ, ఏ వికారాలు, ఇంద్రియ సుఖాలు, భౌతిక సామ్రాజ్యం, పేరు ప్రతిష్ట, నన్ను అందరూ గౌరవిస్తున్నారు, నేను చాలా పెద్దవాడిని సమాజంలో, నేను చాలా గొప్పవాడిని, నాకున్నటువంటి ఆస్తిపాస్తులు ఇంకెక్కడికి లేదు, నేను చాలా ధనవంతుణ్ణి, ఇవన్నీ కూడా ఏం చేస్తుందంట? మనం ఏం చేస్తుంది? ఆ వెలుగు రాకుండా కప్పేస్తుందంట, మన దగ్గరికి రాకుండా. అర్థమైందండి? మూతతో ప్రాపంచిక ఆకర్షణని ఇక్కడ కప్పివేస్తోంది. సత్యస్యాపి హితం ముఖం. సత్యం అంటే పరమాత్మ, భగవంతుడు సత్యం అంటే ఇంకెవరో సత్యం కాదు. ప్రపంచంలో మిగతా అంతా అసత్యమే, ఒక్క పరమాత్మ తప్ప ఇంకా ప్రతీది అసత్యమే. సత్యము యొక్క ముఖము మూయబడి ఉన్నది. దేనితో మూయబడి ఉన్నది? ఆయన తెరుచుకునే ఉన్నాడు. మనము దేహాభిమానం అనేటువంటి మూతను పెట్టుకుని మనం ఏం చేస్తున్నాం? పరమాత్మని మన దగ్గరికి రాకుండా చేస్తున్నాం. తత్వం పూషన్న ప్రావృణు, తత్వం పూషన్న పావృణు. ఓ పూషన్ అంటే సమస్త విశ్వాన్ని పోషించేవాడా, ఓ సూర్యుడా. అర్థమైందండి? ఆ మూతను తొలగించు, ఏదైతే అడ్డు ఉందో మూతని తొలగించు. మూతని తొలగించడానికే భగవంతుడు మనకి జ్ఞానం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నాయనా, నీ మూతని నువ్వే మూసుకున్నావు, నువ్వు దేహాభిమానం నుండి ఆత్మాభిమానిగా నువ్వు ఆ పరివర్తన చెందరా నాయనా, అప్పుడు నువ్వు నన్ను చూడగలుగుతావు. సత్య ధర్మాయ ద్రష్టయే, సత్య ధర్మాయ ద్రష్టయే, సత్య ధర్మాన్ని ఆచరించే నాకు ఆ పరమాత్మ దర్శనాన్ని ప్రసాదించుము. భగవంతుడి దర్శనం కోరుకుంటున్నాను, సత్య మార్గంలో నడుస్తాను, నాకు ఆ యొక్క ఏదైతే అడ్డుందో, ఆ వెలుగు రాకుండా చూస్తోందో దాని నుండి నన్ను దూరం వచ్చేయి. నేను సారాంశము 2 లైన్లు రాసుకున్నానండి. సత్యం అనేది అజ్ఞానం అనే లేదా ప్రాపంచిక వెలుగులు అనే బంగారు మూత వెనక దాగి ఉన్నదంట. అర్థమైందండి? ప్రాపంచిక ఆకర్షణలు కావాలి, భగవంతుడు కావాలి అంటే నీకు భగవంతుడు దొరకడు, సత్యమైన వారసత్వం దొరకదు, సత్య త్రేతాయుగాలు అడుగు పెట్టలేరు. నీకు ఎవరు దొరుకుతారు?
33 కోట్ల దేవీ దేవతలు దొరుకుతారు. వాళ్ళు వర్తమానంలోని మీ యొక్క కోరికలు తీర్చడానికే వాళ్ళు ఎక్కడ ఉన్నారు. అర్థమైందండి. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత యదేవత క్షిప్రం ఈ మానుషీ లోకే సిద్ధిర్భవతి కర్మజ అన్నట్టు సరే ఈ కర్మలకు ఫలితం ఇవ్వడానికి దేవీ దేవతలు ఉన్నారు, కానీ మీకు మోక్షాన్ని ఇవ్వలేరు. సత్య త్రేతాయుగాల్లో మీకు అడుగు పెట్టనివ్వరు, స్వర్గంలోకి మీకు రాకుండా చేస్తారు. అర్థమైందండి. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఇక్కడ సత్యం అనేది అజ్ఞానం అనే లేదా ప్రాపంచిక వెలుగులనే బంగారు మూత వెనక దాగి ఉన్నది. బాహ్యమైన మెరుపులకు లోబడకుండా, జాగ్రత్త వినండి, బాహ్యమైన మెరుపులకు లోబడకుండా ఆ వెనుక ఉన్న అసలైన దైవత్వాన్ని చూడాలని ఈ మంత్రము మనని కోరుతుందంట. మంత్రం మనకు ఆదేశిస్తుంది. ఓ పోషకుడా, పరమ సత్యమైన తత్వము ప్రకాశవంతమైన ఆవరణం వల్ల కప్పబడి ఉన్నది. అర్థమైందండి. ఈ తత్వము, పరమాత్మ తత్వము ఈ యొక్క దేహభ్రాంతి వల్ల అది కప్పబడి ఉన్నది. సత్య ధర్మాన్ని అనుసరించే నాకు ఆ ఆవరణాన్ని తొలగించి నిజస్వరూప దర్శనము కలిగింది. నిజస్వరూప దర్శనం. ఎందుకంటే మనము ఎవరినైతే మనం చూస్తున్నామో, భగవంతుడిగా అనుకుంటున్నామో, ఒక సాధు సన్యాసిని, ఒక ధర్మస్థాపకుడిని, లేక దేవీ దేవతని, వీళ్ళని భగవంతుడు అనుకుంటున్నావు, అది అంతవరకే ఉంటుంది. కానీ నిజస్వరూపం అన్నాడు ఇక్కడ. అసలైనటువంటి పరమాత్మ యొక్క తత్వము, అసలైనటువంటి పరమాత్మ యొక్క సత్యమైన పరిచయము అది మీకు కలగదు. ఈ విధంగా ఒకసారి ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూసినట్టయితే ఈ మంత్రాన్ని రాజయోగము మరియు ఆత్మజ్ఞానము కోణములో మనకి అర్థమవుతోంది. అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. బంగారు పాత్ర అంటే ఏంటి? ఇక్కడ బంగారు పాత్ర అంటే ఏంటి అంటున్నాడు? బంగారు పాత్ర అంటే మాయ. అర్థమైందండి. బంగారు లేడీ అని రామాయణంలో చూపిస్తారు చూసారా? ఆ మాయకి లొంగిపోతే సీతను అపహరించుకుపోయారని చెప్తారు కదా. ఇది ఒక మాయ. అంటే బాడీ కాన్షియస్నెస్ అంటారు, దేహాభిమానము అంటారు. ఈ ప్రపంచములోని పేరు ప్రఖ్యాతులు, అర్థమైందండి, కీర్తి ప్రతిష్టలు, ఈ యొక్క సంపదలు, మన అందము, అది మనకు ఉన్నటువంటి కనెక్షన్స్, ఇవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. అర్థమైందండి. దేహ ధర్మము మరియు వైభవము అనేది బంగారు మూత వంటిది. జాగ్రత్తగా వినండి. బంగారు మూత. ఇవి ఆత్మను పరమాత్మ నుండి దూరము చేస్తాయి. ఆత్మను పరమాత్మ నుండి దూరము చేస్తాయి. తర్వాత ఏం చెప్పాడు ఇక్కడ? పూషన్ అన్నాడు. పూషన్ అంటే పోషకుడు, అంటే ది గివర్ ఆఫ్ లైట్. భగవంతుడు మనకి జ్యోతిని ఇవ్వడానికి వచ్చాడు. జ్యోతిషామపిత జ్యోతి. ఇక్కడ పూషన్ అంటే జ్ఞాన సూర్యుడైన శివ పరమాత్మ, శివుడు అనమాట. మన భక్తి మార్గంలో శివలింగాకారంలో శివాలయంలో కొలుస్తాం చూసారా? 3 గీతలు మధ్యలో చుక్క, శివ పరమాత్మ అంట. అర్థమైందండి. ఆయన మాత్రమే అజ్ఞానపు పురమును తొలగించగలడు. సత్య ధర్మం అంటే ఏంటి? ఆత్మ తన అసలు స్వభావమైన శాంతి పవిత్రతలను గుర్తించడమే సత్యధర్మం. సత్యధర్మంలో ఉన్నానంటే అర్థం ఏంటి? ముందు ఆత్మానుభవం, ఆత్మానుభవంతో పరమాత్మ అనుభవం, పరమాత్మ అనుభవంతో రాజయోగ ప్రక్రియ ద్వారా పరమాత్మలో ఉన్న గుణాలు, శక్తులు మనకి అనుభవం అవుతాయి. ఇదనమాట. అందుకనే భగవంతుడా, ఈ మాయా ప్రపంచపు మెరుపులు నా కళ్ళను కప్పివేస్తున్నాయి. వీటిని తొలగించి నన్ను నీ పరంధామములో ఉన్న నీ జ్యోతి స్వరూపాన్ని దర్శించుకునేలాగా చెయ్యము. ఇది ఒక భక్తుడి యొక్క ప్రార్థన. మనకు కొన్ని మద్దతునిచ్చేటువంటి శ్లోకాలు మనం చూద్దామండి 7వ అధ్యాయంలోని. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా శ్లోకం ద్వారా చెప్పడం లేదండి. మనం ఏదో ఒక్క శ్లోకాన్ని తీసుకొని అదే కంక్లూజన్ అనుకొని భగవంతుడు భగవద్గీతలు ఇలా చెప్పాడని చెప్పి బోల్డ్ ఉపన్యాసాలు ఇస్తున్నారు. మీరు సారంలోకి వెళ్ళాలి ఎప్పుడు కూడా. ఏ శాస్త్రమైనా తీసుకోండి మీరు. వేదాల సారం ఏంటి? ఉపనిషత్తుల సారం ఏంటి? విష్ణు సహస్రనామం దాని సారం ఏమిటి? లలిత సారణం ఏమిటి? హనుమాన్ చాలీసా సారం ఏమిటి? పురాణాలు సారణం ఏమిటి? మహాభారతం సారం ఏమిటి? సారంలోకి వెళ్ళాలి. సారములోకి వెళ్ళనంత వరకు ఏదో ఒక వాక్యము, ఒక పంక్తి, ఒక శ్లోకము, ఒక మంత్రము తీసుకుని నా జీవితాన్ని ఈ మంత్రం ప్రకారంగా నేను చేసుకుంటున్నాను అంటే పెట్టుకోండి, అది మీ జీవితాన్ని ఉద్ధరించదు. లేక ఒక్క శ్లోకంలోనే మీ జీవితం అంత పరివర్తన అయిపోయేలా ఉంటే భగవంతుడు 574 శ్లోకాలు ఎందుకు చెప్పాలండి? లేకపోతే ఇన్ని వేల కొద్ది ఉన్న వేద మంత్రాలు, ఉపనిషత్తు మంత్రాలు ఎందుకు చెప్పాలి? అవసరం అవన్నీ కూడా? ఒకటే ఒక్క పాయింట్ సరిపోతుంది కదా. నేను ఒకటే ఒక పాయింట్ని మాత్రమే తీసుకుంటానండి, మిగతావన్నీ నాకు అక్కర్లేదు అంటే అది నిజంగా అది వివేకంతో కూడుకున్నటువంటి పని కాదండి, అజ్ఞానంతో కూడుకున్నది. ఏమంటున్నాడు ఇక్కడ 7వ అధ్యాయంలో 14వ శ్లోకం రాసుకో. 7:14 ఏమంటున్నాడు ఇక్కడ? దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే.
నాయనా ఈ మాయ అనేది నేనే క్రియేట్ చేశాను, కాబట్టి మీరు మాయ అంటే ఏంటి? త్రిగుణాలు, సత్య, సాత్విక, రాజసిక, తామసిక. ప్రకృతి, మాయ, త్రిగుణాలు, ద్వంద్వాలు, ఇవన్నీ నేనే క్రియేట్ చేశాను. కాబట్టి దీన్ని వదిలించుకోవాలంటే నేను క్రియేట్ చేసినప్పుడు నా నుండే వచ్చాయి, కానీ నేను వాటిల్లో లేను. ఇప్పుడు దాని నుంచి మీరు దూరం అవ్వాలంటే కొంచెం లాజికల్ గా ఆలోచించండి. సత్యత, లాజిక్, తర్కము, ఇంగిత జ్ఞానము, సాత్విక కోణంలోకి రెండు ఒక్కసారి వస్తే ఏమర్థం అవుతుంది? ఎవరైతే ఈ మాయకి కారణమో ఆయన్ని పట్టుకుంటే మాయ చెర నుంచి బయటకు వచ్చేస్తాం. అర్థమైందండి? మనం ఆ పని చేయకుండా అన్ని పనులు చేస్తున్నాం. ఏమిచ్చాడు దీని మీనింగు? నా మాయ అంటే బంగారు పాత్ర వంటిది, దాటడానికి చాలా కష్టమైనది, కానీ నన్ను శరణు పొందిన వారు కుషన్న బావుడు అన్నాడు. దాని మీనింగ్ అనమాట. నన్ను శరణు పొందినవాడు దీనిని సులభముగా దాటగలడు. భగవంతుడు ఇస్తున్నాడు, వరదానం ఇస్తున్నాడు మనకి. ఏ విధంగా అక్కడి నుంచి బయటికి రావాలో చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఏదో విధంగా మనకు అనుకూలంగా మార్చుకుని ఇచ్చే వికారాలు విడిచిపెట్టకుండా దేహాభిమానంలోని కూరుకుపోయి జీవితాన్ని గడిపిస్తున్నాం. తర్వాత ఇక్కడ సూర్యుడు అన్నాడు చూసారా? ఒకసారి ఈ జాగ్రత్త వినండి. 5వ అధ్యాయంలోని 16వ శ్లోకం. 5వ అధ్యాయంలోని 16వ శ్లోకం ఏం చెప్తోంది? జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాచితమాత్మన యశాం ఆదిత్య విజ్ఞానం భాషయతి తత్సర్వం. ఇక్కడ ఆదిత్య అన్నాడు. ఆదిత్య అంటే సూర్యుడు. ఇక్కడ ఈ మంత్రంలో కూడా సూర్యుడితో పోల్చాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఈ మీనింగ్ ఏంటి? జ్ఞానము ద్వారా అజ్ఞానము నశిస్తే, జ్ఞానము ద్వారా అజ్ఞానము నశించాలంట. అజ్ఞానం అంటే దేహాభిమానం, జ్ఞానం అంటే ఆత్మాభిమానం. ఆత్మాభిమానం యొక్క స్పష్టత ఉంటే మీకు దేహాభిమానం స్టడీగా అది తగ్గుతుంది. అర్థమైంది? అప్పుడు ఆ జ్ఞానం ఏం చేస్తుందంట? సూర్యుడిలా పరమాత్మ తత్వాన్ని ప్రకాశింపచేస్తోంది. ఆయన భగవంతుడా నీవు నాకు కనపడు, నేను సత్య మార్గంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అంటే దానికి భగవంతుడు సమాధానం ఏం చెప్తున్నాడు? ఆయన ఆత్మజ్యోతి వెలిగించుకో, అప్పుడు నీ ఉన్నటువంటి దేహాభిమానం అని అజ్ఞానం అనేది పోతుంది, అప్పుడు నా యొక్క దర్శనం అవుతుంది అని చెప్తున్నాడు. 7:13 అండి. త్రిభిర్గుణమయైర్భావైరేభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి అమేభ్య పరమవ్యయం. గుణాలలో కూరుకుపోయి ఉన్నారు నాయన. గుణాలకు అతీతంగా ఉన్నటువంటి నన్ను గుర్తించలేకపోతున్నారు. 3 గుణాల ప్రకృతి వల్ల మోహితమైన వాటికి అతీతుడైన నన్ను గుర్తించలేదు. 13:17 జ్యోతిషావపి తజ్జ్యోతి తమసా పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితి. ఏమంటున్నాడు? జ్ఞానము ద్వారానే నీవు నీ గమ్యస్థానానికి, అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక శిఖరానికి చేరుకుంటావు. ఎందుకంటే వీరందరూ కూడా జ్యోతి స్వరూపాలు, నేను కూడా పరంజ్యోతి స్వరూపాన్ని. అన్ని వెలుగులకు వెలుగు అయిన పరమాత్మ అజ్ఞానంధకారానికి అతీతుడు. తమస పరం అన్నాడు కదా. తమస్సు అంటే అజ్ఞాన అంధకారం, దానికి అతీతుడు భగవంతుడు. 15వ అధ్యాయంలోని 6వ శ్లోకం. 15:6 తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ పరంధామంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని అవసరం లేదు. ఎందుకంటే నేను స్వయం ప్రకాశకుని. నన్ను మీరు తెలుసుకోవడానికి ఈ బంగారు పాత్ర అనే ఇంద్రియ సుఖాలు, దేహాభిమానము, వికారాలు అనేటి బంగారు పాత్రలో ఉన్నటువంటి జ్ఞానంకి మూతపడిపోయింది. ఆ మూత తీయాలి అంటే మీరు దేహాభిమానం బయటికి రావాలి. అప్పుడు నన్ను గుర్తిస్తారు. నా పరంధామాన్ని సూర్యుడు, చంద్రుడు, అగ్ని ప్రకాశింప చేయలేరు. అంటే భగవంతుడు ఏ విధంగా సూర్యుడితో ఎలా కంపేర్ చేశాడు? సూర్యుడికి కూడా నేనే జ్ఞానం ఇచ్చానంటాడు. తెలుసునండి, ఆ వెలుగు సూర్యుడు, చంద్రుడికి, అగ్నికి నేనే వెలుగునిచ్చానంటాడు. ఆదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం చంద్రమస్య తేజో విద్యుమామకం అంటాడు. అంత తేజస్సు దాది సూర్యుడికి, చంద్రుడికి, అందరికీ కూడా వెలుగుని నేనుండే వస్తుంది అంటాడు. అర్థమైంది? ఇంకొక శ్లోకం 10వ అధ్యాయంలోని 11వ శ్లోకం. ఏషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞాన దీపేన భాస్వత. జ్ఞాన దీపం అంటాడు. ఏమంటాడు ఇక్కడ? ఇటువంటి అజ్ఞానంలో ఉన్న వారిపై కరుణతో వారి హృదయంలో స్థితుడై జ్ఞాన దీపము ద్వారా అజ్ఞానాంధకారాన్ని నేను నాశనము చేస్తాను. ఇది హిరణ్మయ పాత్ర అంటే ఇదనమాట. నేను చేస్తాను నాయన, నన్ను నమ్ముకోండి. నేను వచ్చాను, నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను వచ్చాను,
సైలెంట్ గా నా పని పూర్తి చేసుకుని నేను వెళ్ళిపోతున్నాను, తర్వాత మీ ఇష్టము. ఇక్కడ ఉపనిషత్తుల ఈ యొక్క మద్దతు కూడా చూద్దామండి. ఇక్కడ అది ఉపనిషత్తులు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. కఠోపనిషత్తులో 1.3.12 కఠోపనిషత్తు 1:3-12 రాసుకోండి. ఇక్కడ ఏమన్నాడు? దృశ్యతే త్వగ్రియ త్వగ్రియా బుద్ధ్యా అన్నాడు. అర్థమైందండి? సూక్ష్మమైన బుద్ధితో మాత్రమే ఆ పరమాత్మను చూడగలుగుతాము. సూక్ష్మమైన బుద్ధి మాత్రం. సూక్ష్మమైన బుద్ధి ఎప్పుడు వస్తుంది? ఆత్మజ్యోతి వెలిగించుకుంటే వస్తుంది. ఈ మంత్రము కోరుతున్న దృష్టయే కేవలం బాహ్య నేత్రాలతో కాదు, జ్ఞాన నేత్రముతో సాధ్యము అని చెప్తుంది. ఇక్కడ దృష్టయే అని ఉంది కదా, ఆ దృష్టయే అన్న దానికి చెప్తున్నాడు. ఏం చెప్పాడు ఇక్కడ? దృష్టయే సత్య ధర్మాయ దృష్టయే. దానికి సమాధానం ఇక్కడ ఏం చెప్తుంది ఆయన? సూక్ష్మమైన బుద్ధి నేత్రం తెరుచు. ముండకోపనిషత్తులో మనకి 3.1.5 అండి. సత్యేన లభ్యస్తపసా ఏష ఆత్మ. ఏముంటాడు ఇక్కడ? సత్యము మరియు తపస్సు అంటే రాజయోగము ద్వారా మాత్రమే ఆ ప్రకాశవంతమైన ఆత్మను దర్శించగలము. ఆత్మని ముందు దర్శించాలండి. పరమాత్మని దర్శించడం చాలా సులభం. అర్థమైందండి? ముందు ఆత్మానుభూతి కోసం మనము ప్రతినిత్యము మనం అభ్యాసం చేయాలి. ముండకోపనిషత్తు 2.2.10 రెండు మంత్రాల్లో ఒకటే శ్లోకం అండి. అదే 2 ఉపనిషత్తుల్లో ఒకటే మంత్రం. అది 2 ఉపనిషత్తుల్లో ఒకటే మంత్రం. ఏమిటండి? కఠోపనిషత్తు 2.2.15, ముండకోపనిషత్తు 2.2.10. నేను ఎందుకంటే ఈ రిఫరెన్సెస్ ఇస్తున్నానంటే మీరు కూడా చెక్ చేసుకోండి. అర్థమైందండి? తత్ర సూర్యో భాతి చంద్రతారకం ఏమా విద్యుతే భాంతి తో యమగ్నిహి అన్నాడు. అక్కడ సూర్యుడు కూడా ప్రకాశించడు. పరబ్రహ్మం భౌతిక ప్రకాశానికి అతీతము. పరమాత్మ ప్రకాశిస్తేనే అవి ప్రకాశిస్తాయి. అంటే సూర్యుడు చంద్రుడు వీటి యొక్క ప్రకాశానికి భగవంతుడు కారణం. అంటే భగవంతుడు యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాయి అక్కడ. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచము ఒక వెలుగుల రంగుల ప్రపంచము. బంగారు మూత, గోల్డెన్ లిడ్ అన్నాడు. దీనిని చూసి మోసపోకుండా దీని వెనక ఉన్న పరమాత్మను చేరుకోవడమే మానవ జీవిత లక్ష్యము. అందుకనే ఇక్కడ సత్య ధర్మము అన్నాడు. ట్రూ రిలీజియన్. మరియు దాన్ని దైనందిన జీవితంలో అన్వయించుకునే విధానాన్ని ఆధ్యాత్మిక కోణములో ఇలా అర్థం చేసుకోవచ్చు. సత్యధర్మం అంటే ఏమిటి? సాధారణంగా మనం ఏంటనుకుంటాం? కులము, వర్ణము, గోత్రము, మతము, ఆచారాలు ఇవన్నీ అనుకుంటాం, ధర్మం అనుకుంటాం. కానీ ఉపనిషత్తు మరియు గీత దృక్పథంలో ఏంటండి? సత్యధర్మం అంటే ఆత్మధర్మం. శ్రేయాన్ స్వధర్మే విగుణ అంటాడు కదా. స్వధర్మం, ఆత్మధర్మం అంటే స్వధర్మం. సర్వధర్మాను పరిత్యజ్య అంటాడు. దేహధర్మాలు విడిచిపెట్టవయ్యా, మామేకం శరణం ప్రజ 1866లో. ఆత్మక అసలు గుణాలైన శాంతి, పవిత్రత, ప్రేమ, ఆనందము మరియు జ్ఞానములో స్థిరపడటం, సత్యం పట్ల నిబద్ధత, బాహ్య ఆకర్షణలకు అంటే బంగారు పాత్రకు లొంగకుండా ప్రతి పరిస్థితిలోనూ సత్యాన్ని అంటే పరమాత్మను స్మరించడము. అర్థమైందండి? ఆఖరి మహావాక్యము, బంగారు పాత్రను గుర్తించాలి మనం. బంగారు పాత్ర అంటే ఒక దేహాభిమానం అనే ఒక ఇల్యూషన్ అన్నమాట. మన జీవితంలో బంగారు పాత్ర అంటే కేవలం బంగారము కాదు, అహంకారము, హోదా, అందము, పేరు, ప్రతిష్ట మరియు ఇతరుల ప్రశంసలు ఇవన్నీ కూడా బంగారు పాత్ర. అన్వయం ఏంటి? రోజు ఉదయము నేను ఈ కంటికి కనిపించే దేహాన్ని కాదు, వెలుగుతున్న ఆత్మను అని మనం అభ్యాసం. కంటికి కనిపించేటువంటివన్నీ కూడా అర్థమైందండి. ఆ విధంగా దేహాన్ని కాదు, వెలుగుతున్న ఆత్మను అని స్మరించుకోవడం ద్వారా బాహ్య మెరుపుల నుండి అంటే బాడీ కాన్షియస్నెస్ నుండి ముక్తి పొందగలుగుతాము. తర్వాత ఇంకోటి ఏమన్నాడు? మంత్రంలో ఏమన్నాడు? అపావృణు అన్నాడు, తొలగించు అన్నాడు. తొలగించు అంటే ఈ యొక్క బంగారు పాత్ర మీద ఉన్న మూతని తొలగించన్నాడు కదా. దానికి ఏమంటాడు? సాక్షి స్థితి అంటున్నాడు. సాక్షి స్థితి అంటే ఏమిటి? ఈ విధంగా అపావృణు అంటే తొలగించు అని అడిగాము. అంటే ఆత్మలో పేరుకుపోయిన పాత సంస్కారాల పొరలను తొలగించటము. పాత సంస్కారాలు ఉన్నాయి, కుళ్ళిపోయే తెలిసినప్పుడే మనం మళ్ళీ ఏం చేస్తాం? వెలుగు నింపుకొని ఆ సంస్కార పరివర్తన చేసుకోవడానికి వీలవుతుంది. అన్వయము, ఏదైనా కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే స్పందించకుండా, రియాక్ట్ అవ్వకుండా ఒక్క సెకండ్ ఆగి నేను శాంతి స్వరూపాత్మను అని గుర్తు తెచ్చుకోవడం. ఇదే సత్యధర్మాన్ని ఆచరించటము. ఆఖరి 2 మహావాక్యాలండి. జ్ఞాన సూర్యుడితో అనుసంధానం, కనెక్టింగ్ విత్ ద సన్ ఆఫ్ నాలెడ్జ్. మామూలు సూర్యుడు కాదండి, జ్ఞాన సూర్యుడు.
భగవంతుడు ఆది మధ్యాంతాల జ్ఞాత. అర్థమైందండి. సూర్యుడు అంటే పూషన్ అన్నాడు చూసారా, పూషన్ అంటే సూర్యుడు. ఎలాగైతే లోకాన్ని పోషిస్తాడో పరమాత్మ స్మృతి మన ఆత్మను పోషిస్తుంది. అన్వయం ఏంటి? పని ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా మధ్య మధ్యలో ఒక నిమిషం పాటు మనస్సును పరమాత్మ వైపు వడ్డించటము అంటే ట్రాఫిక్ కంట్రోల్ ఆఫ్ థాట్స్ అన్నారు. ఈ విధంగా మనము ఆలోచనని మనము స్థిరీకరించుకోవాలి. ఇది ఆ బంగారు మూతను తొలగించి సత్యాన్ని చూడడానికి సహాయపడుతుంది. ఆఖరి మహావాక్యం అంటే స్వచ్ఛమైన ప్రవర్తన. నాలుగో విషయం ఏంటండి? ప్యూరిటీ ఇన్ యాక్షన్. ఈ 4 విషయాలంటే మీకు చెప్పాను కదండి. మొదటి విషయం బంగారు పాత్ర గురించి చెప్పాడు. 2 సాక్షి స్థితి. 3వది జ్ఞానశూన్యతో అనుసంధానము. 4వది స్వచ్ఛమైన ప్రవర్తన, ప్యూరిటీ ఇన్ యాక్షన్. సత్య ధర్మాయ దృష్టయే అన్నాడు. అంటే సత్యాన్ని చూడగలిగే అర్హత సంపాదించడం. సత్యాన్ని చూడగలిగే అర్హత అంటే ఏం చేయాలి? మన మాటల్లో పనుల్లో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ కలిగి ఉండటము. లోపల ఒకటి బయట ఒకటి లేకుండా ఉండటమే సత్య ధర్మము. ఆఖరి మహావాక్యము కీ టేక్ అవే అన్నాడు. సారాంశము కీ టేక్ అవే. మనం ఈ మంత్రం నుంచి మనం ఏంటి ఇంటికి తీసుకెళ్తున్నాం అంటే, సత్యం అనేది చెప్పే మాటల్లో ఉండటం కంటే గడిపే జీవితంలో ఉండటం ముఖ్యం. సత్యంలో మన జీవితాన్ని సత్య మార్గంలో నడిపించాలి. ఈ మంత్రాన్ని సాధన చేస్తే మనకు బాహ్య ప్రపంచంలోని లాభ నష్టాల కంటే ఆత్మకు కలిగే శాంతి అత్యంత ముఖ్యమని మనకి అర్థమవుతుంది. అర్థమైందండి. ఈ యొక్క ఈశావాస్య మంత్రము అద్భుతమైన విషయాన్ని సత్య మార్గంలో నడిచే వాళ్ళ గురించి ఎలాగా మార్గదర్శకాన్ని చేస్తుందో మనకు అర్థమైంది. ఇక్కడితో ఈ చర్చ రాబోయే ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకం, దాని లోతైన తత్వాన్ని మీ దృష్టికి తీసుకొస్తారండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సంస్థ సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.